అందరికీ నమస్కారం. ప్రతి నెల గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి. అలాగే కొందరికి మంచి ఫలితాలు ఉంటాయి, కొందరికి చెడు ఫలితాలు ఉంటాయి. మరి మే నెలలో ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ రాశి వాళ్ళకి ఎక్కువ కలిసి వస్తుంది, ఏ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మనకి తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త భార్గవి బోధరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. అమ్మ, నార్మల్గా ఇప్పుడు గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి కదా, మరి మే నెలలో ఏ గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వాటి ఫలితాలు ఎలా ఉంటాయి? గ్రహస్థితులు ప్రతిరోజు మారిపోయేది చంద్రుడు. 2 రోజులకి 2.5 రోజుకి మారిపోతూ ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిర్దేశితమైన సమయం ఉన్నది. గురువుగారు వచ్చేసి సంవత్సరానికి మారుతారు, శనిగారు 2.5 సంవత్సరాలకు మారుతారు, రాహుకేతువులు 1.5 సంవత్సరానికి మారుతారు, అలాగే బుధుడు నెలకి మారుతారు, శుక్రాచార్యుల వారు నెలకి మారుతారు, కుజుడు వచ్చేసి నెల 15 రోజులు పడుతుంది. ఒక్కొక్కసారి నెల నుంచి నెల 15 రోజుల మధ్యలో, అంటే పూర్తిగా అంత టైం కాకపోయినా 40-45 రోజుల మధ్యలో అని చెప్పుకోవాలి, ఆయన మారిపోతారు. ఇక రవి కూడా మనకి నెల రోజులకి ఒకసారి మారిపోతూ ఉంటారు. గ్రహస్థితులు సాధారణంగా ఇలా మారిపోతూ ఉండగా మే 1వ తారీఖు నుంచే మనం చెప్పుకుంటున్నాం కదా. మేషరాశిలో రవి బుధులు, రవి గారు ఉచ్చలో ఉన్నారు. ఇక వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, శుక్రుడు స్వస్థానం. మిథున రాశిలో గురువు గారు ఉన్నారు. సింహరాశిలో కేతు ఉన్నారు, కుంభరాశిలో రాహు ఉన్నారు. ఇక మీనరాశి వచ్చేటప్పటికి కుజుడు శని ఉన్నారు, చంద్రుడు వచ్చేసి తులారాశిలో ఉన్నారు. అంటే మే నెలకి మనము తీసుకున్నామంటే ఆ నెలకి సంబంధించి 1వ తారీఖు నాడు ఏ గ్రహ స్థితులు ఉన్నాయి అనేది చూసుకుని ఆ నెలంతా ఆ ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవడం ఒక పద్ధతి. అలాగే అమావాస్య వెళ్ళిన మరుసటి రోజున అక్కడ దగ్గర నుంచి తిరిగి మళ్ళీ అమావాస్య వచ్చే రోజు వరకు అది గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పుకోవడం ఒక పద్ధతి. 2 పద్ధతులు నడుస్తూ ఉంటాయండి. సాధారణంగా మనము మాసం యొక్క ఫలితం అన్నప్పుడు ఏ నెలకు ఆ నెల తీసుకొని చెప్పుకోవడం పరిపాటిగా ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో. కాబట్టి మే 1న ఉన్నటువంటి గ్రహస్థితులను మనం తీసుకున్నాము. అలాగే మే అంతానికి కూడా గ్రహస్థితి తెలియచెప్పుకొని అప్పుడు ఆ ఫలితాలని మనము తెలియచెప్పుకోవాలన్నమాట. ఓకే. బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా గురువు గారితో కలిసి మిథున రాశిలో సంచరిస్తున్నారు మే నెలాఖరు వచ్చేటప్పటికి. అలాగే రవి గారేమో వృషభ రాశిలోకి వెళ్ళిపోయారు. ఇక కుజుడు మేషరాశిలో ఉన్నారు, శని గారు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు, కేతు సింహరాశిలో ఉన్నారు. ఈ చంద్రుడు వచ్చేసి మనకి ఆయన మళ్ళీ తిరిగి నెల రోజులకి అనేటప్పటికల్లా వృశ్చిక రాశిలోకి వచ్చిన్నారు. పెద్దగా మార్పు లేదు, చంద్రుడి మార్పు ఒక్క రాశి మారినట్టుగా ఉంటుంది నెలకి మళ్ళీ. అలాగే రాహు గారు కుంభరాశిలో ఉన్నారు, శని గారు ఒక్కరే మీనరాశిలో ఉన్నారు. ఈ నెల మొత్తం గ్రహస్థితులు నెల ప్రారంభంలో ఈ విధంగా ఉండగా మాసాంతంలో ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఉన్నాయి. అమ్మ, మరి వృశ్చిక రాశి వాళ్ళకి మే నెల మొత్తం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఏమైనా దోషాలు ఉన్నాయంటారా? దోషాలు తక్కువగా ఉన్నాయండి. ఒక పంచమ స్థానం ఒకటి ఇబ్బంది పెడుతోంది కాబట్టి వీరు దైవ ఉపాసనలు అలాంటి వాటికి సంబంధించి చేసుకున్నట్టయితే చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తాను. సంతాన రీత్యా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 విషయాల్లోనూ వాళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకోవడం మంచిది. మాసాంతంలోకి వెళ్ళేటప్పటికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవడం అంటే ఓర్పు కలిగి ఉండడం, ఇది చేస్తే మంచిది. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు కానీ లేకపోతే డబ్బు విషయంలో వేరే ఏమైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఏమైనా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఏమైనా చెప్తారా? నాకు తెలిసి తులారాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అయితే ఏమీ ఉండబోవడం లేదు. వాళ్ళకి ధనం బాగా వస్తోంది, పరపతి వస్తోంది, కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతున్నాయి, ఆరోగ్యం బాగుంటుంది, అన్ని విధాలా బాగానే ఉంది. సంతాన రీత్యా మాత్రమే ఎక్కువగా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు సంతాన రీత్యానే జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ జీవితం కూడా చాలా బాగుంది కాబట్టి దాని గురించి కూడా వాళ్ళు ఏమీ వరి అవ్వక్కర్లేదు. విద్య విషయంలో కానీ విదేశీ ప్రయాణాల విషయాల్లో కానీ ఏమైనా జాగ్రత్తలు ఏం అవసరం లేదు, అన్ని బాగున్నాయి ఈ నెలలో. అవునా?
చాలా బాగుంది. ఓకే. అమ్మ, వృశ్చిక రాశి వాళ్ళు ఈ నెలలో ఇది మానుకుంటే బాగుంటుంది ఇంకా అని ఏమైనా చెప్తారా? ఏదంటే ఏది మానుకోవాలి అంటే మాట్లాడే విధానంలో కొంచెం జాగ్రత్తలుగా ఉండాలి. ఓకే. అదొక్కటే. ఎందుకంటే ఇక్కడ శని కుజుల కలయిక జరుగుతోంది. వీళ్ళు ఒకటి మాట్లాడితే ఎదుటి వాళ్ళు వేరే ఇంకొకటి అర్థం చేసుకుంటే కష్టమైపోతుంది. అవును. కాబట్టి మాట తీరు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అదృష్టం బాగుంది కాబట్టి అందరూ తప్పుగా అర్థం చేసుకోరు. ఉమ్. 99% వీళ్ళ మనుగడ బాగానే ఉంటుంది. ఓకే. కానీ ఇందాక చెప్పినట్టుగా ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది అన్నట్టుగా ఈ శని కుజుల కలయిక ఉంది. ఉమ్. వాక్స్థానాధిపతి వెళ్ళి శని గారితో కలుస్తున్నారు కాబట్టి జాగ్రత్త అంతే. ఓకే. అది మటుకు ముఖ్యమైన సూచనగా తెలియజెప్తారు.